నమస్తే అందరికీ. నేను ఫిలోమినా. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఛానల్‌కు అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మన యొక్క ఛానల్‌లో మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం వచ్చేసి లివింగ్ రిలేషన్‌షిప్ గురించి మనము మాట్లాడుకోబోతున్నామండి. సహజీవనం గురించి మనం చర్చించుకోబోతున్నాము. లివింగ్ రిలేషన్‌షిప్ అంటే ఏంటి? దానివల్ల కలిగేటువంటి ఆ యొక్క నష్టాలు ఏంటి? మన యొక్క కోర్ట్స్ న్యాయస్థానాలు ఈ విషయం గురించి ఏం చెప్తున్నాయి అనేటువంటి విషయాన్ని మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ లివింగ్ రిలేషన్‌షిప్ సహజీవనము అంటే ఏంటి అంటే, ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించటము. 18 సంవత్సరాలు నిండినటువంటి అమ్మాయి, 21 సంవత్సరం నిండినటువంటి ఆ యొక్క అబ్బాయి మేజర్స్‌గా ఉండేటువంటి వాళ్ళు కలిసి ఒకే చోట, ఒకే ఇంట్లో వాళ్ళు మ్యారేజ్ కాకుండానే వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరినొకరు కలిసి అంటే వాళ్ళ మధ్య ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చనమాట. కలిసి జీవించటము అనేటువంటిది లివింగ్ రిలేషన్‌షిప్ అని అంటారనమాట. అలాగే ఈ యొక్క రిలేషన్‌షిప్పు ఎంతవరకు కరెక్టు అనేటువంటి ఒక విషయము సుప్రీం కోర్ట్ ఏం చెప్తుందంటే, మన గౌరవ సుప్రీం కోర్టు ఇద్దరు వ్యక్తులు కలిసి వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళిద్దరు కలిసి ఉండవచ్చు. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే, వాళ్ళ మధ్య ఎలాంటి ఆ యొక్క మనీ మ్యాటర్స్ కానీ, ఎలాంటి వ్యాపారానికి సంబంధించినటువంటి మ్యాటర్స్ కానీ ఉండకూడదు. కేవలం వాళ్ళిద్దరూ వాళ్ళ యొక్క ఇష్టపూర్వకంగా, వాళ్ళు హృదయపూర్వకంగా కలిసి అయితే గిన జీవించొచ్చు అని చెప్తుందనమాట. అంటే ఇవి ఏ ఏ విషయంలో ఇలా చెప్తున్నారంటే, ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు మనకు భారత రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ఏ ఏ న్యాయస్థానాల నుంచి ఎలాంటి తీర్పులు మనకు వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క విషయాలన్నీ కూడా భారత రాజ్యాంగంలో ఉండేటువంటి ఆ యొక్క హక్కులు, చట్టాలు ఏమైతే ఉన్నాయో వాటన్నింటిని బేస్ చేసుకొని మాత్రమే ఇలాంటి యొక్క తీర్పులైతే గిన ఉంటాయనేటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాలనమాట. అయితే ఆ యొక్క స్వేచ్ఛ మనకిచ్చారు కదా అని ఆ యొక్క స్వేచ్ఛను మనం ఎంతవరకు ఉపయోగించుకోవాలి అనేటువంటి ఒక విషయాన్ని మనం మాట్లాడుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి, అబ్బాయి కలిసి ఒక చోట ఉన్నారు. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ఉంటారు. ఉన్న తర్వాత వాళ్ళ మధ్య ఏదైనా విభేదాలు వచ్చిన తర్వాత వాళ్ళు విడిపోతారు. విడిపోయిన తర్వాత ఈ అమ్మాయికి మ్యారేజ్ అవుతుంది. తర్వాత అబ్బాయికి వేరే వాళ్ళతో పెళ్లవుతుంది. పెళ్లయిన తర్వాత వీళ్ళనే హరాస్మెంట్ చేస్తారనమాట. అంటే డబ్బుల కొరకు వాళ్ళను కాల్స్ చేయటము, డబ్బుల కొరకు వాళ్ళను ఆహ్, ఆహ్, అంటే సతాయించటము ఇలాంటి విషయాలన్నీ చేస్తారనమాట. అంటే వాళ్ళను మానసికంగా ఏదైతే వాళ్ళు ముందు వాళ్ళ రిలేషన్‌షిప్‌లో ఉన్నారో వీళ్ళ బలహీనతలన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఇలాగ చేయటం జరుగుతుందనమాట. కాబట్టి లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలనమాట. ఈ యొక్క చట్ట ప్రకారం ఏంటంటే లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నటువంటి వాళ్ళకు అమ్మాయి తరపు నుంచి ఏదైనా ఒక కంప్లెయింట్ చట్టానికి వెళ్ళిందంటే గిన దాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తుందనమాట. అది ఎలాగా అనంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు అమ్మాయి అబ్బాయి పైన ఎప్పుడైనా కూడా ఎనీ టైమ్ కంప్లెయింట్ చేయొచ్చనమాట. ఈ అబ్బాయి నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడనో, లేకపోతే నన్ను డబ్బు కొరకు తీసుకొనొచ్చాడనో, లేకపోతే నన్ను సెక్సువల్‌గా హరాస్మెంట్ చేస్తున్నాడనో, నన్ను రేప్ చేశాడనో, నాకిష్టం లేకుండా ఇలా చేశారనో, ఇలాంటి విషయాలు అమ్మాయి కంప్లెయింట్ చేస్తే ఖచ్చితంగా చట్టపరంగా ఈ యొక్క అబ్బాయికి తగిన శిక్షలనేటువంటివి ఖచ్చితంగా ఉంటాయన్నమాట. అంటే ఇలాంటి ఒక విషయాన్ని కూడా సుప్రీం కోర్ట్ చెప్పడం జరిగింది. అలాగే మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు కూడా ఇతరులతో ఇల్లీగల్‌గా రిలేషన్‌షిప్‌లు అంటే సహజీవనం చేస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళ విషయంలో ఏంటంటే గిన ఐపీసీ సెక్షన్ 497 ఏం చెప్తుంది అనంటే గిన భర్త తన భార్య వేరే వ్యక్తులతో సహజీవనం చేస్తూ వేరే వ్యక్తులతో ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఆమె పైన ఈ యొక్క సెక్షన్ 497ను ఉపయోగించి ఆమె పైన కేసు నమోదు చేయొచ్చనమాట. కేసు పెట్టొచ్చనమాట. విడాకులు కూడా ఈ యొక్క ఆధారంగానే విడాకులు కూడా తీసుకునేటువంటి ఛాన్సు కల్పించిందనమాట. ఇలాగ మనం చూస్తున్నప్పుడు, ఈ యొక్క రిలేషన్‌షిప్స్ అనేటువంటివి ఎంతవరకు కరెక్టు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలనమాట. మనకు భారత రాజ్యాంగము స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు కల్పించింది. అది 100% కరెక్టే. ఆ యొక్క స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కును మనం అనుభవించాలి. కానీ, ఈ యొక్క స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కును మనం అనుభవించేటువంటి సమయంలో ఇతరులకు అన్యాయం చేయకుండా, ఇతరులను మోసం చేయకుండా, మన యొక్క భారత సంస్కృతికి విరోధమైనటువంటి పనులు మనము చేయకూడదనమాట. అంటే వేరే వాళ్ళని మోసం చేయటం కానీ, ఈ యొక్క రిలేషన్‌షిప్‌లలో ఉన్నప్పుడు మోసం చేయటాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా చేయకుండా మనము జీవించాలి అనేటువంటిది మన యొక్క భారత రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. అలాగే అందరూ కూడా అనుకుంటారు సుప్రీం కోర్టు అంగీకరించింది కదా! లివింగ్ రిలేషన్‌షిప్‌ను అని అనుకుంటారన్నమాట. అయితే సుప్రీం కోర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే అందరికీ స్వేచ్ఛ ఉంది. అందరూ స్వేచ్ఛగా జీవించాలి అనేటువంటి ఆ యొక్క మ్యాటర్‌లో ఈ యొక్క విషయాన్ని చెప్పడం జరిగిందన్నమాట. అయితే ఈ విషయాన్ని చాలామంది దుర్వినియోగం చేసుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ఆలోచించండి. ఎందుకంటే ఇది మన సంస్కృతి కాదు. పెళ్లి కంటే ముందుగానే ఇద్దరు కలిసి జీవించటం అనేటువంటిది అది కరెక్ట్ కానే కాదనమాట. అలాగే మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు కూడా తిరిగి వేరే వాళ్ళతో రిలేషన్‌షిప్స్ పెట్టుకోవటం కూడా అది కూడా ఎంతవరకు
కరెక్టు అనేటువంటి విషయాన్ని కూడా మనం వ్యక్తిగతంగా ఆలోచించాలి. హక్కులు మనకు కల్పించబడ్డాయండి. భారత రాజ్యాంగము మంచి మంచి హక్కులు మనకిచ్చింది. అయితే ఆ యొక్క హక్కులను మనము సరైనటువంటి రీతిలో మనం ఉపయోగించుకుంటూ మనము మన లైఫ్ పైన మనం ఒక డిసిప్లిన్‌గా మనం జీవించటం అనేటువంటిది నేర్చుకున్నప్పుడు మన యొక్క దేశంలో ఎలాంటి క్రైమ్స్ అనేటువంటివి జరగవనమాట. లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నటువంటి వ్యక్తులకు ఎన్నో రకాలైనటువంటి క్రైమ్స్ జరిగి వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్‌లలో వాళ్ళు చనిపోవడాలు, తర్వాత సూసైడ్‌లు చేసుకోవటాలు ఇలాంటివన్నీ కూడా లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తుల మధ్య చాలా మనం చూస్తా ఉంటామనమాట. కాబట్టి చాలా మనము ఈ యొక్క విషయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకిచ్చినటువంటి హక్కులను, స్వేచ్ఛను మనకు ఏమైతే గనక కల్పించబడ్డాయో రాజ్యాంగపరంగా అవన్నీ కూడా మనం స్వేచ్ఛగా జీవిస్తూ ఒక న్యాయబద్ధమైనటువంటి వ్యక్తులుగా మనం జీవించేటువంటి ఆ యొక్క అలాంటి యొక్క ట్రైనింగ్ మనకు మనమే తీసుకోవాలి అని ఈ యొక్క వీడియో మూలంగా నేను చెప్తున్నానండి. ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు థాంక్ యూ.